హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు superSiriFashionTeck ఛానల్. ఇవాళ వీడియోలో పాత బ్లౌజెస్ని మనము పడేయకుండా ఎలా రీయూజ్ చేసుకోవాలో చూపిస్తాను. అంతకన్నా ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అలాగైతే ఎలా రీయూజ్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా అయితే బ్లౌజ్ స్లీవ్స్ అనేది ఇలా కట్ చేసేసుకుందాము. రెండు వైపులు కూడా స్లీవ్స్ ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత దీన్ని సెంటర్కి ఫోల్డ్ చేసేసుకొని బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చూసుకోండి. ఈ బ్లౌజ్ వచ్చేసి 13 ఇంచెస్ ఉంది. నేను 12 ఇంచెస్కి మార్క్ పెడుతున్నాను. దీన్ని మనము బ్రాలాగా కన్వర్ట్ చేసుకుంటున్నామండి. సో మీకు ఎంత పొడవు కావాలో అంత పొడవుకి ఇలా కట్ చేసేసుకుందాము. 1 ఇంచ్ ఎక్కువ పెట్టేసుకోండి, ఎందుకంటే మళ్ళీ డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవడానికి. నేను 12 ఇంచులకి ఇలా కటింగ్ అనేది చేసేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత కింద వైపు ఇప్పుడు మనము డబల్ ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా హాఫ్ ఇంచ్కి డబల్ ఫోల్డ్ చేసుకొని రౌండ్ మొత్తాన్ని కూడా కింద వైపు ఇలా స్టిచ్ అనేది వేసేసుకోండి. ఒక స్టిచ్ వేసుకోవాలి. కింద వైపు ఒక హుక్స్ అనేది తీసేసుకోండి. స్టిచ్కి అడ్డం వస్తుంది. తర్వాత కావాలంటే మనము దాన్ని స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు. ఇలా నీట్గా స్టిచ్ అనేది వేసుకోండి. మీకు బ్లౌజ్ ఏమైనా టైట్ ఉంది అనిపిస్తే ముందుగానే స్టిచెస్ ఓపెన్ చేసుకోండి ఎన్ని కావాలో అన్ని. తర్వాత ఇలా బాటమ్ని స్టిచ్ అనేది వేసుకోండి. రౌండ్ మొత్తాన్ని కూడా ఇలా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. చాలా అంటే చాలా ఈజీ అండి ఇది మనము బ్రాలాగా కన్వర్ట్ చేసుకోవడానికి. ఇలా బాటమ్ మొత్తాన్ని కూడా రౌండ్గా ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత మనము స్లీవ్స్ కట్ చేసుకున్నాం కదా, సో అందువల్ల ఆర్మోల్ సైడ్ కూడా డబల్ ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుంటూ ఆర్మోల్ సైడ్ కూడా రెండు వైపులు కూడా స్టిచ్ అనేది వేసేసుకుందాము. నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ రౌండ్ మొత్తాన్ని కూడా ఇలా స్టిచ్ అనేది వేసేసుకోండి. వితిన్ 5 మినిట్స్లో మనము పాత బ్లౌజెస్ని ఇలా బ్రాలాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలాంటి ఖర్చు లేకుండా మనము ఈజీగా ఇలా మన పాత బ్లౌజెస్ని పడేయకుండా వేస్ట్గా ఇలా రీయూజ్ అనేది చేసుకోవచ్చు. ఇలా హార్మోల్ సైడు రెండు వైపులో కూడాను స్టిచ్ అనేది వేసేసుకోండి. ఒకవైపు స్టిచ్ అనేది అయిపోయింది కదా, ఇంకోవైపు కూడా అలాగే స్టిచ్ అనేది వేసేసుకుందాము. ఇంకోవైపు కూడా ఇలాగే స్టిచ్ అనేది వేసేసుకుంటే హార్మోల్ సైడ్ డబల్ ఫోల్డ్ చేసుకుంటూ ఇది స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు యూజ్ అయింది అనిపిస్తే షేర్ చేయండి. ఇలా స్టిచ్ చేసుకుంటే ఇది కంప్లీట్ అయిపోతుంది. కింద వైపు ఇంకొక హుక్స్ అనేది మనం తీసేసుకున్నాం కదా, దాన్ని స్టిచ్ అనేది వేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.